ఉన్నారా ఒప్పుకోదు. ఇంతవరకు మహిళలు వంటింట్లో ఇంట్లో ఇలాంటివి జరిగితే మేము కూడా రోడ్ల మీద వచ్చేస్తాము. ఆ అరాచకాలు చేస్తాము. ప్రసక్తే లేదు. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం భార్య అన్నారు. హిందువులందరూ సౌరభావంతో ఉంటారు. మరి ఈ రోజు ఆ భార్య అన్నవాడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఎంతమందిని చంపుతారు? ఆ చంపిన వాళ్ళలో మన భర్తలున్నట్టు తల్లులున్నట్టు కొడుకున్నట్టు ఒకరి చేతిలో సావవలసిన అగత్యం అనేది ఖచ్చితంగా భారతదేశం మొత్తం కదిలి రావాలి. ప్రసక్తే లేదు. చాలా బాధాకరం. ఏమి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. అది కింద నుంచి మేము కూడా మాలో ఇంత ఉక్రోషం వస్తుందంటే మాకే ఎంత రైట్స్ ఉంటే వాళ్ళకి కాల్చి చెప్పాలన్నంత ఉక్రోషంగా ఉన్నాం మేమే. దయచేసి మోడీ గారికి ఒకటే విన్నపము, ఈ కాంచి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఇంటికి ఒక యోధులను తయారు చేసే సెంటర్ని పెట్టండి. అప్పుడు మన రక్షణ మనమే చేసుకోగలుగుతాం. జై జవాన్. పహల్గాంలో జరిగిన ఐక్య వేదిక తరఫున ఇవాళ ఈరోజు ఈ క్యాండిల్ సంతాపం తెలియజేస్తున్నాము. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిల్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు. ఐడెంటిటీ కార్డు లేకపోతే వాళ్ళ బట్టలు తీసి వాళ్ళ ఐడెంటిటీ తీసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళని కాల్చి చంపారు. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా హిందువులలో మనము ఐకమత్యం తెచ్చుకొని వెదిలితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ రకంగా మనం అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గడప లోపలనే మన కులము, గడప దాటితే మనమందరం హిందువులను పెట్టుకోవాలి అని నా మనవి. ఒక 2 నిమిషాలు